హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టగా మోషే చూశాడు. అంటే హెబ్రీ అనేటువంటిది తన యొక్క పుట్టుక విధానం అయితే, స్వభావం అయితే, ఐగుప్తి విధానము తన బాహ్య రూపం అనేటువంటిదిగా కనబడుతుంది. లోపల పుట్టిన పుట్టుక హెబ్రీ పుట్టుక, పెరిగిన విధానము ఐగుప్తి విధానము. లోపల ఆత్మానుసారమైన జీవితము, బయట భౌతికమైనటువంటి నిర్ణయాలు. మనం అనేక సార్లు ఆఫెన్గా మనము లోకానుసారమైన పరిస్థితులకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాము. మేబీ జాబ్ పరంగా అవ్వచ్చు, ప్రొఫెషన్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విధానాల ద్వారా లోకానుసారమైన ఫోర్సెస్, ప్రెజర్కి ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. మోషే చూస్తున్నప్పుడు ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టడం చూశాడు. వెంటనే మోషే వెళ్ళి, దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్ దట్ వరల్డ్లీ లైఫ్ డిఫీటింగ్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మనిషి ఆత్మీయ జీవితాన్ని లోకానుసారమైన నిర్ణయము ఎప్పుడు జయించకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని మోషే నమ్మాడు. నీ ఆత్మీయ జీవితం అనేది నీవు తీసుకునే భౌతికమైన నిర్ణయాల ద్వారా అనేక సార్లు జయించబడినప్పుడు, నీ ఆత్మీయ జీవితము ఓడిపోయినటువంటి సమయంలో దేవుడు ఏ విధముగా నీతో సహవాసము చేయగలడు అని ఆలోచిస్తే, మోషే ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడుతూ ఉన్నప్పుడు హీ డిసైడెడ్ టు ఎలిమినేట్ ద ఈజిప్షియన్ ఫ్రమ్ ఎ హెబ్రీ. నీ ఆత్మీయ జీవితం పైన నీ లోకానుసారమైన నిర్ణయాలు ఎప్పుడైతే జయాన్ని పొందటానికి అవకాశాన్ని నువ్వు కల్పిస్తావో, ఆ దినాన నీ ఆత్మీయ స్థితిని కోల్పోతావు. డబ్బుతో బిలాము తన ఆత్మీయతను పోగొట్టుకున్నట్టుగా, దేమ లోకానుసారమైన ఆలోచన చేత ఆత్మీయతను పోగొట్టుకున్నట్టుగా, అననీయ సప్పీరా వీళ్ళని మీరు గమనిస్తే ఆత్మీయతను పోగొట్టుకున్న జంటను మీరు చూడొచ్చు కదా. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినప్పుడు అది నీ జీవితాన్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. భౌతికమైన నిర్ణయము కొంతమంది జీవితాల్లో డబ్బు అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో ప్రయారిటీస్ అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో లోకానుసారమైనటువంటి ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో మార్చుకోలేని అలవాట్లు అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి నీ ఆత్మీయ స్థితిని పోగొట్టిన దినాన దేవునికి నీ నవ్వే దూరం చేస్తాయి. మోషే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వెంటనే లోకానుసారమైన నిర్ణయము, ఆత్మానుసారమైన జీవితాన్ని పోగొట్టుకోవటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వెంటనే ఐగుప్తీయుడిని చంపేశాడు. విచిత్రం ఏంటంటే, తర్వాత దినాన మోషే వెళ్ళి చూసినప్పుడు మరొక దినాన అదే ప్లేస్లో ఐగుప్తిని కొట్టి ఇసుకలో పూడ్చి చేశాడు. తర్వాత దినాన్ని వెళ్ళి చూస్తే ఇద్దరు హెబ్రీలు కొట్టుకోవడం చూశాడు. ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటంటే, ఆత్మీయ జీవితం పైన భౌతికమైన నిర్ణయాలు జయము పొందితే ఆత్మీయ స్థితిని కోల్పోతాం. అంటే హెబ్రీయుని మీద ఎప్పుడు ఐగుప్తీయుడు విజయం సాధించకూడదు. అది చూసిన వెంటనే మోషే ఐగుప్తీయుని కొట్టి చంపేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందో తెలుసా? తర్వాత దినాన మోషే చూసినప్పుడు మరలా హెబ్రీయుడు కొట్టుకోవడం చూశాడు. ఒక హెబ్రీయుడు ఇంకొక హెబ్రీయుడితో పోట్లాడుకోవడం చూశాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఐగుప్తీయుడిని చంపావు, శారీరకమైనటువంటి పరిస్థితులను దూరం చేసుకున్నావు. సరే, బాగుంది. మరి ఇప్పుడు ఆత్మీయ జీవితం పైన ఆత్మీయ జీవితమే పోరాటంగా మారిపోతే, నువ్వు నమ్మిన దేవుడే నిన్ను శ్రమలోకి అనుమతిస్తే, నీవు నిరీక్షణ కలిగి ఉన్న విశ్వాసమే ఆపదలో నీకు సహాయం అందించటానికి రాకపోతే, నీవు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకొని జీవితాన్ని నడుపుతున్నావు, వీరి కోసమే బ్రతుకుతున్నానని వారే నిన్ను మధ్యలో వదిలేస్తే, నీవు దేనిపై ఆధారపడ్డావో అదే నీకు దూరం చేస్తూ ఉంటే, వాట్ డు యు డూ? ఏం చేస్తావు? హెబ్రీయుడు పోట్లాడుకుంటుంటే మోషే చూశాడు. దీని గురించి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి. యేసు ప్రభు వారు గెరాసేనీల ప్రాంతంకి వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టడానికి ఒకటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు యేసు ప్రభుని చూసి పరిగెత్తుకుంటూ వస్తే యేసు ప్రభు వాడిని చూసి, నీ పేరేంటి అని అడిగాడు. వాడు ఏం చెప్పాడు తెలుసా? నా పేరు సేన అని చెప్పాడు. మీరు ఆ వాక్యానికి సేన అనే పదానికి బైబిల్లో ఫుట్ నోట్ పరిశీలన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. ఆ ఫుట్ నోట్ మీరు పరిశీలన చేస్తే సమూహము, సేన అంటే 2000 మంది సైన్యముతో కూడినటువంటి సమూహము.
లీజియన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. దెయ్యాలన్నాయి మేము సేన, వీఆర్ ఏ ఆర్మీ, వీఆర్ ఏ రెజీమ్, వీఆర్ ఏ లీజియన్ అని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకి యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులు వచ్చి యేసు ప్రభుతో అన్నారు, ఇతడు బెయల్జెబూల్ నామాన అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నేనే కనుక దెయ్యము నామమున అద్భుతాలు చేసేవాడిని అయితే ఒక దెయ్యము ఇంకొక దెయ్యాన్ని ఎలా విరోధిస్తుంది, ఒక దెయ్యము ఇంకొక దెయ్యాన్ని ఎలా వెళ్ళగొడుతుంది అని యేసయ్య ప్రశ్నించాడు. ఈ రెండిటి సారాంశం ఏంటో తెలుసా? సాతాను వాడి సమూహము దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ ఆర్మీ ఫర్ దేర్ టార్గెట్. వాటి యొక్క దెయ్యము వాడి సమూహాలు, శత్రువు వాడి సమూహము ఒక లక్ష్య సాధనతో ఒక ఆర్మీగా, సైన్యముగా, క్రమశిక్షణ కలిగిన వ్యవస్థీకృతమైనటువంటి లక్ష్య సాధనే ధ్యేయముగా కలిగినటువంటి ఒక సమూహముగా తయారైపోయి ఉన్నాయి. అవి ఒక దెయ్యాన్ని ఇంకో దెయ్యాన్ని విరోధించుకోలేవంట. అవి ఒక సైనికుడు ఇంకొక సైనికుడి మీద ఎలాగ దాడి చేయడో, ఒక సైనికుడిని ఇంకొక సైనికుడు ఎలా చంపుకోడో, దెయ్యాలు కూడా ఒకదాన్ని ఒకటి చంపుకోవంట. బైబిల్లో వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు. అంటే చూడండి, అవి ఎంతగా దెయ్యాలు ఆర్గనైజ్డ్గా ఒక వ్యవస్థీకృతంగా ఉన్నాయో. ఈనాడు దెయ్యానికి దెయ్యము విరోధి ఎప్పుడు కాదు. దెయ్యాలన్నీ కలిసి వాడి లక్ష్య సాధన కోసం వెళ్తాయి. అరే, దెయ్యాలు ఇంత లక్ష్య సాధన కొరకు ఆర్గనైజ్డ్గా వ్యవస్థీకృతంగా వెళ్తున్నప్పుడు ఈనాడు విశ్వాసికి విరోధి ఎవడో తెలుసా? విశ్వాసికి అపవాది విరోధి కాదు. విశ్వాసికి ఈరోజు విరోధి విశ్వాసే తయారయ్యాడు. సంఘంలో సేవకుడికి విరోధి సేవకుడే తయారయ్యాడు. సోషల్ సాంఘిక మాధ్యమాల్లో చూడండి, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, యు నేమ్ ఇట్, ఎనీథింగ్. చూడండి, ఒక సేవకుడికి విరోధంగా మాట్లాడేది సేవకుడే, ఒక విశ్వాసికి విరోధంగా మాట్లాడేది విశ్వాసే, ఒక డినామినేషన్కి విరోధి డినామినేషనే. సాతాను ఎలాగ తన సమూహములో ఎవ్వడికి విరోధముగా లేకుండా శత్రువుని లక్ష్య సాధన కోసం ఆర్గనైజ్డ్గా పనిచేస్తాడో, ఈనాడు ఆ ఐక్యత, దెయ్యాలకున్న ఐక్యత విశ్వాసుల్లో లేకుండా పోయింది. సాతానికి వాడి సమూహానికి ఉన్న ఐక్యతలో 10% ఈనాడు సేవకులు డినామినేషన్స్లో లేకుండా పోయింది. ఇలాంటి ఐక్యత లోపము ఉన్నంత వరకు శత్రువు విజయము సాధిస్తూనే ఉంటాడు. మోషే తన కళ్ళతో మరుసటి దినాన్ని చూసినప్పుడు 2 హెబ్రీయులు పోట్లాడుకోవటం చూశాడు. ఆత్మీయ స్థితి మీదకే దాడి జరుగుతున్నప్పుడు భ్రమపరచబడే స్థితిలోనికి దిగజారిపోయేదంటే తెలుసా? 2 ఆత్మీయ స్థితులే, 2 హెబ్రీయులే, 2 వాక్యమే, 2 సిద్ధాంతాలే, 2 విశ్వాస జీవితాలే, 2 ఆత్మానుసారమైన వాక్యాన్ని బోధించేటువంటి పరిస్థితులే. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడేసరికి వీరిద్దరు కొట్టుకునటం వలన ఈనాడు శత్రువు విజయం సాధిస్తున్నాడు. ఎవరికి మనం అవకాశం కల్పిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు విరోధించుకోవటం వల్ల ఎవడికి అవకాశం కలుగుతుందో ఆలోచించండి. తండ్రి తన పిల్లలతో విరోధించడం వలన ఎవడికి అవకాశం ఇస్తున్నామో ఆలోచించండి. బిడ్డలు తమ తల్లిదండ్రులకు విరోధులు అవ్వటం వలన ఎవరికి అవకాశాన్ని కల్పిస్తున్నామో ఆలోచించండి. బైబిల్లో యేసయ్య చెప్పాడు పౌలు గారి ద్వారా, అపవాదికి చోటివ్వకుడి. ఇంగ్లీష్లో ఆ మాటను చూస్తే డు నాట్ గివ్ ఎ ఫుట్ హోల్డ్ టు యువర్ ఎనిమీ అని ఉంటుంది. అంటే అడుగు పెట్టడం కాదు, వేలు పెట్టే అంత చోటు కూడా అపవాదికి ఇవ్వద్దు. బికాజ్ వాడు వెరీ ఆర్గనైజ్డ్, వాడు వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నాడు. నీ శత్రువు నీ మీద దాడి చేసి నిన్ను నాశనం చేయడానికి అంత వ్యవస్థీకృతంగా పయనిస్తున్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, నీ విశ్వాస జీవితంలో నువ్వెంత సిద్ధపడి ఉన్నావు? నీ ఆత్మీయ స్థితిని బట్టి నువ్వెంత జాగ్రత్త కలిగి ఉన్నావు? నీ విశ్వాసితో, తోటి విశ్వాసితో నువ్వు ఎలాంటి సఖ్యత కలిగి ఉన్నావు? తోటి సేవకునితో నీకున్నటువంటి అనుబంధం ఏంటి? నీకే సమాధానం లేకపోతే, మన మధ్యలోనే సమిష్టి లేకపోతే, మన మధ్యలోనే సఖ్యత లేకపోతే శత్రువు జయించటానికి మార్గం చూపిస్తుంది మనం కాదా? శత్రువుకి జయం కారణం మనం కాదా? ఎన్నాళ్ళ వరకు శత్రువుని నిందిస్తూ మనం పోతూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించండి. ఇది దేవుడు మనము ఒకటిగా ఉండాలని, ఐక్యత కలిగిన ఆత్మీయ జీవితము చూడాలి. 2 సంగతులు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంపై భౌతికమైన నిర్ణయాలు విజయం సాధించిన రోజున
ఆత్మీయ స్థితిని కోల్పోతావు. నీ ఆత్మీయ జీవితానికి, నీవు నమ్మే సిద్ధాంతానికి, వాక్యానికి, నీ బ్రతుకు ఆత్మీయ జీవితానికి విరోధము ఎప్పుడైతే ఏర్పడుతుందో, మోషే వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూసినప్పుడు జరిగిన పరిణామాన్ని బట్టి ఆ దేశమే విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆత్మీయతని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టేవాల్సి వచ్చింది. పారిపోవలసి వచ్చింది అక్కడి నుంచి. రాజు కావలసిన వాడు ఆ దేశానికి, పరిపాలించదగిన వాడు ఆ దేశానికి, యువరాజుగా పిలువబడిన వాడు ఆ దేశానికి, ఇదిగో ఒక దొంగగా పారిపోవాల్సి వచ్చింది. నరహంతకుడిగా మోయవలసి వచ్చింది. నీవు నమ్మే వాక్యము, నీవు జీవించే ఆత్మీయ జీవితము ఎప్పుడు విరోధిస్తాయో అప్పుడు నీవు ఆ స్థితిని పోగొట్టుకుంటావు. నీ ఆత్మీయ జీవితంపై లోకానుసారమైన నిర్ణయాలు ఎప్పుడైతే విజయం సాధిస్తాయో దేవుణ్ణి నేను దూరం చేస్తాయి. ఈ రెండిటిని మనం ఎప్పుడైతే దూరం పెడతామో, ఈ రెండిటిని ఎప్పుడైతే మనం దూరం పెడతామో, ఎప్పటికీ నీ జీవితం మీద ఆత్మీయ స్థితి మాత్రమే, దేవుని చిత్తము మాత్రమే నెరవేరాలి అనే ఉద్దేశంతో, ప్రభువా నేను నమ్మేది, నేను వెంబడించేది నీ వాక్యాన్ని, నీ మాటని ప్రభువా, ఈ రెండిటిని నేను విరోధముగా ఎప్పుడు చూడను అనే నిర్ణయంతో నీవు గనక ముందుకు వెళితే, ఈ రెండు ఎప్పుడైతే సఖ్యత కలిగి ఉంటాయో ఆ దినాన దేవుడు ఒకానొక దినాన మోషేని సరిచేసి మరలా తీసుకొచ్చాడు. పోయిన మోషే నరహంతకుడిగా వెళ్ళాడు, తీసుకొచ్చిన మోషేని దేవుడు నాయకుడిగా తీసుకొచ్చాడు. పోగొట్టుకున్న దాని గురించి విచారపడవద్దు, పోయిన దాని గురించి బాధపడవద్దు. కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన భవిష్యత్తును దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దాని కొరకు నిన్ను నీవు సిద్ధము చేసుకుని ఇక్కడి నుంచైనా, ఇప్పటి నుండైనా ఒక సరైన నిర్ణయంతో ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా నిన్ను తన చిత్తానుసారముగా ఉన్నతమైన దీవెనలతో ఆశీర్వదిస్తాడు.